ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని హృదయం అది ఘోరమైన వ్యాధి కలది. మనం చక్కని బట్టలు వేసుకుంటాం, చాలా చక్కగా ఉంటాము, మనం చక్కగా అలంకరించుకుంటాము, పైకి అందరూ చాలా బాగుంటాము. కానీ హృదయాంతరంగము ఎవరిది ఎలా ఉందో ఎవరికీ తెలియదు, దేవుడికి ఒక్కడికే తెలుసు. కాబట్టి ఆ దేవుడు చెప్పిన మాటలే మనం చూసుకుందాం. హృదయం గురించి ఆయన ఏం చెప్పారు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది కూడా. వ్యాధి ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి ఆ వ్యాధిని మనం ఏం చేస్తాం? పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం. దానికి కావలసిన మెడిసిన్ మనం తీసుకుంటాం. అయితే మరి హృదయ వ్యాధి అది ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరకు వెళ్ళవలసి ఉన్నాం, ఆయన దగ్గరికి వెళ్ళవలసి ఉన్నాం. ఆయన మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు. ఆయన మన హృదయంలో ప్రవేశిస్తే డాక్టర్ గారు ఏం చేస్తాడు? ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ క్లీన్ చేస్తాడు. ఇప్పుడు నేను వచ్చే ముందు ఒక బాబు వచ్చారు, అంటే పెద్ద ఆయన, ఇద్దరు పిల్లలు ఆయనకి, భార్య, వాళ్ళిద్దరూ రక్షణ పొందిన బిడ్డలు. వాళ్ళ తల్లులు రక్షణ పొందారు. వాళ్ళు భూషణం గారు తాతగారి దగ్గర భక్తి చేసిన మనుషులు. వాళ్ళ పిల్లలు వీరు. కాబట్టి వారి కొరకు నేను వెయిట్ చేయవలసి వచ్చింది. పరిస్థితి బాగున్నందువల్ల, అనారోగ్యంగా ఉన్నందువల్ల. కాబట్టి వాళ్ళ కోసం నేను వెయిట్ చేసి లేట్గా వచ్చాను. సారీ, ఎప్పుడో రావాల్సింది, ఎప్పుడో మాట్లాడవలసింది. చాలామంది వెళ్ళిపోయినట్టు కూడా ఉన్నారు. అయినాను ఇలాగే ఇష్టంగా సరే. కాబట్టి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడేమో. మన బట్టలు మురిగ్గా ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? శుభ్రంగా ఉతుకోండి. మంచి బట్టలు వేసుకొచ్చారు, మీరు అందరు చక్కని బట్టలు వేసుకొచ్చారు, నేను కూడా మంచి తెల్ల చీర కట్టాను. ఎక్కడన్నా ఊరికైతే ఎలా ఉంటుంది మనసు? అరే ఎంత తెల్లబట్ట వేసుకుంటే ఈ ఊరికి అంటుకుంది ఏంటి అని బాధపడిపోతాం. అది శుభ్రంగా కడుక్కుంటాం. ఎంత శుభ్రం అంటే ఎక్కడ మురుకున్నా కొంతమంది ఇళ్ళు ఎంత శుభ్రం చేస్తారు. మా ఇంట్లో పిల్ల ఉంది, తుడిచినట్టే ఉంటుంది, కడిగినట్టే ఉంటుంది, తుడుస్తూనే ఉంటుంది, కడుగుతూనే ఉంటుంది, శుభ్రంగా ఉంచుతుంది. దాని హృదయం కూడా శుభ్రం చేసుకుంటే బాగుండు అనుకుంటుంటాను నేను. అది ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇల్లు మాత్రం భలే శుభ్రంగా చేస్తుంది, పని మాత్రం చాలా బాగా చేస్తుంది. సరే, సంతోషం. అన్నిటినీ శుభ్రం చేసుకోవటం మనకు సంతోషం, శుభ్రంగా ఉండటం మనకు సంతోషం. మరి హృదయం సంగతి ఏంటి? దేవుడు ఇవన్నీ చూడలేదు, కానీ పై వేషం చూడడంట. ఆయన అంతరంగం చూస్తాడంట. యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. అంతరింద్రియములను పరిశీలించేవాడు. అంతరింద్రియములు అంటే ఇంద్రియములు అంటే హృదయము, తలంపులు, ఆలోచనలు, మన మనస్సు, మన ఏం ఆలోచిస్తున్నామో, ఏం చెయ్యాలనుకుంటున్నామో అవన్నీ ఆయనకు తెలుసు. ఆయన చూస్తూ ఉన్నారు. నువ్వేమనుకుంటున్నావో ఆయన చూస్తూ ఉన్నారు. కొంతమంది హృదయాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు వర్దిల్లే వాళ్ళని చూసి ఏమనుకుంటారంటే ఏంటో వీళ్ళు వర్దిల్లిపోతున్నారు, నాకు రావట్లేదేంటి వర్దిల్లడం, మేము ఎలా ఉన్నామేంటి అని వాళ్ళ గురించి ఏమో ఆలోచిస్తాం, వీళ్ళ గురించి ఏమో ఆలోచిస్తాం. ఎవరి గురించి ఆలోచించకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకుని నువ్వు చేయవలసింది ఏంటో నువ్వు
చేస్తే, నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే మీ కుటుంబాన్ని ఎలా పైకి తెచ్చుకోవాలో, ఎలా భక్తిగా ఉండాలో, ఎలా బిడ్డల్ని పెంచుకోవాలో ఇవన్నీ మనం ఆలోచించుకుంటా ఉంటే బాగుంటుంది. కానీ ఇతరుల గురించి ఆలోచిస్తే మనకి ఏమొస్తుంది? ఏమీ రాదు. మన గురించి మనం ఆలోచించుకుంటే, మన బట్ట మనం శుభ్రం చేసుకుంటే, ఇతరుల బట్టలు శుభ్రం చేయంగా మనం వెళ్ళి మన బట్టలే మనం శుభ్రం చేసుకుంటాంగా, అలాగే మన హృదయమే మనం శుభ్రం చేసుకుంటే బాగుంటుంది కదా. మన హృదయం శుభ్రం చేయటం మానేసి వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళట్లా వీళ్ళెట్ట, ఆ అమ్మాయి ఎట్ట, ఈ అబ్బాయి ఎట్ట, ఈ అమ్మాయి ఎట్ట, ఇదండి బాబు. ఇది అది మానేసి నిన్ను నువ్వు చూసుకో, నీ హృదయాన్ని చూసుకో. నీ హృదయం ఎట్టుందో చూసుకో. నా హృదయం ఎట్టుందో నేను చూసుకోవాలి. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి మనం దేవుని బిడ్డలు అవ్వాలంటే ఏం చేయాలి? హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును నుండి పవిత్రులుగా చేసుకుందాము. ఎలాంటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? మన హృదయమును మన శరీరమును కల్మషము లేకుండా పవిత్రులుగా చేసుకోవాలి. పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి మనకు అవసరం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. అన్నిటికీ మూలం ఏంటంట? ప్రేమ. వీటన్నిటినీ మించింది ప్రేమ. దేవుడు ప్రేమ ఉన్నాడు. ఆయన ప్రేమ. ఆ ప్రేమ మనలోకి వస్తే మనం ప్రేమ ఉంటాం. కాబట్టి మన జీవితంలో మనం చేయవలసినవి ఏంటి అంటే మన శుభ్రత కాదు, మన హృదయ శుభ్రత మరి ముఖ్యమని ఈ విషయాన్ని బట్టి తెలుసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. హృదయం శుభ్రం చేసుకోవాలి. హృదయం కళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. మనసు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం శుభ్రంగా ఉండాలి. బట్టలే శుభ్రం కాదు, ఇల్లే శుభ్రం కాదు. హృదయం శుభ్రంగా ఉంటే చేయకోకుండా ఉంటాం. ఏం చేయకోకుండా ఉంటాం? తప్పు చేయకోకుండా ఉంటాం. ఇతరులకి హాని చేయకుండా ఉంటాం. ఇతరులకు కీడు చేయకుండా ఉంటాం. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుని వాక్యం ఇర్మియాలో ఒక మాట ఉంది. 17:9 ఒక మాట ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, గ్రహించేవాడు ఎవరు లేరు. ఎవరి హృదయం ఎవరికి కనపడదో ఉంటుందే, పై మాటలే మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి అలాగే మార్కు సువార్తలో కొన్ని మాటలు ఉన్నాయి, అది చూద్దాం మనం. మార్కు 7:21-22. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన అంటే చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఇతరుల గురించి చెడు అనేది మనం తలంచుతాం, మనం ఆలోచిస్తాం. దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్యలను ఎక్కడి నుంచి వస్తాయి? చెప్తుంది. దొంగతనం ఎలా చేస్తున్నారు? హృదయమే చెయ్యిస్తుంది. అదిగో అక్కడ వస్తువు ఉంది, తీసుకో, ఎవరో చూడలేదులే, అది తీసుకో, జేబులు వేసుకో, పర్వాలేదులే. ఎంతమందికి ఇలాంటి అభిప్రాయం వస్తుంది? ఎన్నిటిని
ఒకసారి నేను చూస్తూ ఉన్నాను. నేను అది చూశాను, కానీ నేను ఆ మనిషి ఏం చేస్తుందా అనుకుని అలా చూస్తున్నాను. నెమ్మదిగా కాలేసింది, దాని మీద కాలేసి నొక్కి పట్టింది. నెమ్మదిగా దగ్గరకు లాక్కుంది, అట్లా నొక్కి పట్టింది. చాలాసేపు నొక్కి పట్టి నెమ్మదిగా తీసుకుంది. అది తీసుకుని నెమ్మదిగా అరే దొంగతనం ఏం చేసింది? దొంగతనం. ఎవరిదో సొమ్ము, ఎవరిదో పాపం పడిపోయింది. ఇదిగో నాకు ఇది ఫలాంది ఉంది, ఒకవేళ వాళ్ళు వెతుక్కుంటున్నారేమో, వస్తారేమో, వాళ్ళకి ఇవ్వచ్చు అనుకోవాలి కదా. అనుకోకుండా అది చక్కగా తీసుకొని బొడ్లో పెట్టేసుకుంది. నేను నెమ్మదిగా చాలామందిని గమనిస్తూ ఉంటాను నేను, కానీ వాళ్ళని అప్పటికప్పుడే నేను కనుక ఏమన్నా అంటే వాళ్ళు మళ్ళీ ప్రార్థనకు రారు. సరే కదా, దేవునికి దూరం అయిపోతారు. ఒక మాట గట్టిగా అంటే దేవునికి దూరం. మనుషులండి ఒక్క మాట పడరండి ఎవరితోనూ. ఒక్క మాట గట్టిగా అన్నామంటే ప్రార్థన మారిపోయారు. అయ్యో ఎంత భయంకరమైన హృదయమో చూడండి. ఆ హృదయము నేను ఇలాంటివన్నీ కనిపెడతానని కొంచెం నేనంటే కొంచెం భయం కూడా, జనానికి కొంచెం భయం ఉంటుంది. కానీ మరి అయ్యగారు అయితే మరి చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ వదిలేస్తారు. కానీ నేను వదలపోతే అమ్మగారు మంచిది కాదు అనుకుంటారు కదా. అవునా? కాదు. ఎవరైతే మన తప్పు దిద్దుతారో వాడు మంచోడు. మన తప్పు దిద్దేవాడు మంచోడు. తప్పుని సమర్థించేవాడు మంచి కాదు. తప్పును సమర్థించవాకండి. చూస్తే స్లోగా నెమ్మదిగా దగ్గరికి వెళ్ళే, పాప ఎలా చేయకూడదు కదమ్మా, అలా చేస్తే మంచిది కాదు కదా నాన్న, అలా ఉండకూడదమ్మా, దేవునికి ఇష్టరాలుగా ఉండమ్మా అని ఒక చిన్న సలహా ఇవ్వగలరా? నువ్వు భక్తి గల వ్యక్తివైతే ఆ సలహా నువ్వు ఇస్తావు. కొంతమంది ఉంటారు, ఎటు చేసావేంటి అంటారు. అట్లా కాదు పాప, అలా చేయకూడదు నాన్న, అది మంచిది కాదురా అని చక్కగా చెప్తే వాళ్ళు గుణపడతారు, మంచివాళ్ళు అవుతారు. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిగా ఉందంట. మరి నోరు మంచిగా ఉండాలి. సేవకురాళ్ళు ఉండాలి. ఇక్కడ చాలామంది ఉన్నారు. సేవకురాళ్ళ గురించి కొంతమంది వచ్చి మా అమ్మగారు ఎట్టా అంటారు అన్నా సరే నేను వాళ్ళని గద్దించను, కానీ ఎప్పుడన్నా ఇలాగే చెప్తా ఉంటాను. కాబట్టి జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును, దేవుని రాజ్యాన్ని కూడా కట్టద్ది. దేవుని రాజ్యాన్ని కట్టడానికి జ్ఞానం అవసరం. హృదయాలు బాగు చేయడానికి జ్ఞానం అవసరం. దిద్దడానికి జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం మనకు ఉన్నట్లయితే మనము పరలోకానికి వెళ్ళిపోతాం. అన్ని విషయాల్లో మనకి జ్ఞానం, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది మాట్లాడవచ్చు, ఏది మాట్లాడకూడదు అనేది మనకు తెలిస్తే చాలు. అది అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను. పైనుండి వచ్చే జ్ఞానం అంటే దేవుని దగ్గర నుండి వచ్చే జ్ఞానం. సులభంగా లోబడద్దంట. సులభంగా కొంతమంది పాపాలు ఒప్పేసుకుంటారు, చాలా ఫ్రీగా అయిపోతారు. పాపం నువ్వు గనక నీ హృదయంలో ఉన్న పాపం తీసి బయట పారేస్తే అబ్బో నీకుండే సంతోషం కాదు. సంతోషం అది ఉన్నంతసేపు గిలి ఇది చేశాను కదా, ఎవరన్నా చూసేరేమో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటున్నారేమో, నా గురించి ఏమనుకుంటున్నారు అనే భయం ఉంటుంది. అది తీసి బయట పారేస్తే
నీకు ఇక భయం ఎందుకు? దొంగోడు దొంగతనం చేసి ఆడి దగ్గర సొమ్మన్నంతసేపు వాడికి భయం ఉంటుంది. ఏ పోలీసు వాడు వస్తాడో, పట్టుకుంటాడో, ఎక్కడ వెతుకుతాడో అని భయం ఉంటుంది. దేవుడు వస్తాడు నీ దగ్గరికి నిన్ను పట్టుకుంటాకి. దేవుడే పోలీసు మనకి. నీ పాపం నిన్ను పట్టుకోను. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. కాబట్టి ప్రభు వస్తాడు, మన హృదయాల్ని బట్టబయలు చేస్తాడు. మన హృదయంలో ఒక ప్రభు వస్తే మన హృదయం ఏమవుతుంది? సమరస్థితి దగ్గరికి దేవుడు వెళ్ళాడు కదా. దేవుడు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? మంచినీళ్ళేగా అడిగింది పాపం. దేవుడు ఏం చేశాడు? కొంచెం దాహం ఇవ్వు అమ్మా అన్నాడు. దాహం ఇవ్వమంటే నన్ను అడుగుతున్నావు, మంచినీళ్ళు మీరు తాగరు కదా, మేము అంటరాని వాళ్ళం కదా, మా నీళ్ళు మీరు తాగరు కదా, మీరు యూదుడు కదా, నువ్వు కదా, యూదుడు కదా, సమరయ స్త్రీని, పాపాత్మురాల్ని, అయినా నన్ను మంచినీళ్ళు అడుగుతున్నావేంటి నువ్వు అని అన్నిటినీ చక్కగా అనేసింది. నేను మంచినీళ్ళు అడిగేవారు ఎవరో నీకు తెలిస్తే, నీ హృదయంలో పాపం గురించి ఎవరు మాట్లాడుతున్నారో నీకు తెలిస్తే అప్పుడు ఏం చేయగలవు? నీవు ఆయన అడుగుతావు. ఏం చెయ్యాలయ్యా? ఎప్పటికీ దాహం అవ్వకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి అని అడిగింది. ఎప్పటికీ నేను పాపం చేయకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి? నువ్వు అడుగుతున్నావా? ప్రభా, మోకరిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉదయకాలంలో లెగుస్తాం, అలాగే మోకాళ్ళ మీద ఉంటాం, ప్రార్థన చేస్తాం, మరి రాత్రి అయిందంటే మళ్ళీ మోకరిస్తాం, మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఏంటి ప్రార్థన? నన్ను దీవించు, నా పిల్లల్ని దీవించు, అది ఇదే నా ప్రార్థన. అది కాదు. అయ్యో ప్రభువా, ఈ దినమంతా నేనేం చేశాను? ఈ దినమంతా నేనేం అబద్ధం ఆడాను? ఈ దినమంతా నేనేం మోసం చేశాను? ఈ దినమంతా నేను ఎలా బ్రతికాను? ఆ బ్రతికేంటో, ఆ హృదయం ఏంటో, ఆ హృదయం నన్ను కడుగు ప్రభువా, హృదయాన్ని కడుగయ్యా, హృదయాన్ని శుభ్రం చెయ్యయ్యా అని మాట్లాడుతున్నామా? మాట్లాడుతున్నామా? లేదు. ఏంటో మన అవసరతలు మనము అడుక్కుంటూ ఉంటాము. మనం ప్రతిదినం అడుక్కునేవాళ్ళని, అడుక్కునేవాళ్ళు చూసి అడుక్కునేవాళ్ళు అనుకుంటున్నారా? మనం కూడా అడుక్కోవాలి ప్రభు దగ్గర. ఏం అడుక్కుంటున్నారు? ఏమేమన్నారు? ఏమిమ్మంది అని? జీవజలము. నీ ఆత్మ ఇవ్వయ్యా. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా తప్పుకోను. ఈ నీళ్లు త్రాగువాడు జీవజలం ఇయ్యి. అది ఉంటే మరలా దొంగతనం చేయాలనిపించదుగా. దేవుని ఆత్మ నీలోకి వస్తే దొంగతనం చేయాలనిపించదు, తప్పు చేయాలనిపించదు. నీ మనసు మారద్దే, నీ ఆలోచనలు మారుతాయి, నీ తలంపులు మారుతాయి, నీ ఊహ మారుతుంది, నీ కోరిక మారుతుంది. నువ్వు నూతనంగా అయిపోతావు. క్రొత్త, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయి. ప్రతిదీ క్రొత్తదైపోతుంది. కన్ను క్రొత్తదవుతుంది, నోరు కొత్తదవుతుంది, మాట కొత్తదవుతుంది, ప్రతిదీ క్రొత్తేనండి. పాతదానికి అవకాశం లేదు. పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. ఎవడైనా నూతన సృష్టి. నూతనం అవుతున్నావా? ప్రభు దగ్గరకు వస్తున్నావు, ప్రభు మాటలు వింటున్నావు, ప్రభుతో స్నేహం చేస్తున్నావా? ప్రభు మనతో ఉంటున్నాడా? ఉండగలడా? ఉండటానికి అవకాశం ఉందా? ఉండటానికి అవకాశం ఉందా? అందరికీ స్థలం ఉంది కానీ దేవుడికి స్థలం లేదంట. ఏంటది? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి,
నక్కలకు గొర్రెలు గొర్రెలున్నది, మనిషి కుమారుడు తలవాల్చుటకైన స్థలము లేదు. స్థలం లేదు. నీ మనసు, నీ ఆలోచనలు, నీ తలంపులు వీటికేనండి, వీటికే స్థలం ఉంది. కానీ దేవుని కుమారుడికి తలవాల్చుకోవటకైనా స్థలం లేదు. ఉండాలనుకుంటున్నాడు దేవుడు నీ దగ్గరకు వచ్చి, ఉండాలి, ఆమెను మార్చాలనుకుంటున్నాడు. ఆమె అంటుంది, ఏమంటుంది? సమరస్త్రీనైనా నన్ను నీళ్ళు అడుగుతున్నావు నువ్వు, యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు కదా అని అడిగింది. ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా నేను దప్పుకొనుకున్నట్లు చేతుకొండకి ఇంత దూరం రాకుండా నాకు అలాంటి మనసు లేకోకుండా ఆ నీళ్లు నాకు దయచే, ఆ జీవజలం నాకు దయచేయవా దేవుడా. అలాంటి మనసు రాకుండా చేయవా ప్రభా. ప్రభు సన్నిధికి వస్తున్నాము, ప్రభుని ఏమి వేడుకుంటున్నాం, ఏం అడుగుతున్నాం? కూర్చుని అందరు చెప్పే మాటలు వింటూ ఏమన్నా అడుగుతున్నావా? నీ మనసులో ఏ కోరిక ఉంది, ఏం ఆలోచన ఉంది, ఏం ఆలోచన ఉంది? నేను వస్తూ కూర్చున్నాను, ఏం ప్రభువా నాతో మాట్లాడవా, నా హృదయంలో నువ్వు ఉండవా, నా హృదయంలో నువ్వు ఉండవా అని నేను బ్రతుకాడుకుంటున్నాను. ఆయన హృదయంలో ఉంటే ఎలా ఉంటుంది? ఆయన హృదయంలో ఉంటే ఇంకా దొంగతనం చేయాలనిపిస్తుందా, పాపం చేయాలనిపిస్తుందా, అబద్ధాలు ఆడాలనిపిస్తుందా, మోసం చేయాలనిపిస్తుందా? ఆయన హృదయంలో ఉంటే ఇవన్నీ ఏంటది ఆ హృదయంలో నుండి ఎలా వెళ్ళిపోతాయి అయ్యి బయటికి? ఇవన్నీ ఎలా వెళ్ళిపోతాయి? పారిపోతాయి. దేవుడు వస్తే ఇవన్నీ ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టు అన్ని ఆలోచనలు, అంత దొంగ మనసు, ఆలోచనలు, పాపపు మనసు, వ్యభిచార మనసు అన్నీ కూడా ఏమైపోతాయి? పారిపోతాయి. పారిపోవటం లేదు, ఇంకా ఉంటుంది. నీ చూపులో మార్పు లేదు, నీ మనసులో మార్పు లేదు, నీ తలంపుల్లో మార్పు లేదు. వస్తున్నావు, కూర్చుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు కానీ అన్నీ చేస్తున్నావు కానీ దేవుడు నీలో నివాసం ఉండడానికి నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులు గూడున్నవి, మనిషి కుమారుడు తలవాల్చుటకైనను ఇన్ని ఉన్నాయి మన హృదయంలో. ఇన్నుంటే ఆయన తల ఎక్కడ వాల్చుకుంటాడు? ఆయన ఎక్కడ నివాసం ఉంటాడు? ఆయన ఉండటానికి అవకాశం ఉందా? ఆయన మాటకి అవకాశం ఉందా? కొంచెం స్థలం. మరియు వాళ్ళ మనసులో దేవునికి చోటి అనలేకపోయారు. దేవునికి చోటి అనలేకపోయారు కనుక చేయరాని కార్యములు చేస్తున్నారు. భ్రష్ట మనసుకు వారిని అప్పగించేశాడు సైతానుడు మన హృదయాల్లోకి వచ్చి భ్రష్ట మనసు, భ్రష్ట కార్యాలు, చేయకూడనివి అన్నిటినీ చేస్తూ మనుషులు దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి దూరం అన్నిటికీ సమయం ఉంటుంది కానీ దేవుని సన్నిధికి రావడానికి సమయం ఉండదు. దేవుని సన్నిధికి రావాలంటే ఎన్ని అడ్డం అంటే నా గేద దానికి మేత లేదు, దానికి ఏం చేయాలి? అది మేపాలి, లేకపోతే రాత్రికి పాలివ్వదు, కాటాలన్నీ పోతాయి అని అదే ఆలోచన. ఎన్ని ఆలోచనలు, ఇక ఏది వదలలేము, అన్నీ పట్టుకుంటాము. అన్నీ ఉండాలి. దేవుడు ఉండాలంటే ఉంటాడా? అన్నీ ఉన్న చోట ఉంటాడా? అన్నీ ఉన్న చోట ఉండలేడమ్మా. పెద్ద పెంట కుప్ప వేసేవు నీ హృదయంలో నువ్వు. ఆ పెంట కుప్పలో ఎక్కడ నివాసం ఉంటాడు ఆయన? పెద్ద పెంట కుప్ప. ఆ కుప్పంతా ఎత్తలేము. సంవత్సరానికి ఒకసారి పెంట కుప్పలో చాలా దోతా ఉంటారు మా ప్రాంతంలో. బండి కట్టుకుని రెండేళ్ల బండి మీద ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయిగా, ట్రాక్టర్ తోలేస్తూ ఉంటారు. అదంతా తీయడానికి ట్రాక్టర్లు అవసరం. అట్లాగే నీ హృదయంలో పెంట కుప్ప తీయడానికి
లోక పాపం దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నీ హృదయంలో ప్రవేశిస్తే ఆ పెంట కుప్పంతా పోద్ది. కాబట్టి సమయం ఇవ్వండి, దేవునికి సమయం ఇవ్వండి. నేను వాక్యం చెప్పడానికి రాలేదు, అసలు వాక్యం చెప్పాలని కాదు, వచ్చాను కనుక 4 మాటలు మాట్లాడదాము, ఊరికి అందరికీ కనపడదాము, ఒకసారి బ్రతికుంది అమ్మగారు అనుకుంటారని వచ్చా. అర్థమైనా? బ్రతికున్నారు అమ్మగారు, ఎన్ని రోజులు కనపడలేదు అని తెలుసుకుంటారని వచ్చా, అంతేగాని వాక్యం చెప్పడానికి కాదు. హృదయాలు కడుక్కుని వెళ్ళండి. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ పెంట కుప్ప మోసుకుని వెళ్ళబాకండి, ఆ హృదయాలతోనే వెళ్ళబాకండి. అది పారేసేయండి. అది పారేసి ఆ హృదయం కడుక్కుని శుభ్రం చేసుకుని మంచి హృదయంతో బిందె తీసుకెళ్తాం నూనె దగ్గరికి. ఏం చేస్తాం? శుభ్రంగా కడుగుతాం, శుభ్రంగా తోలుతాం. మా ఊళ్ళో ఒక ఆమె ఉంది, ఆ అంటులు ఆ చేతులు అరిగిపోతాయో నాకు తెలియదు, అవే అరిగిపోతాయో నాకు తెలియదు, కానీ తోముద్ది తెల్లగా. ఇత్తడి బిందులు అయితే బంగారం మెరిచేలాగా తోమేస్తుంది. మరి ఈ సొత్తు గిన్నెలు అయితే అవి కూడా ఎండు మెరిచేలాగా తోమేస్తుంది. అబ్బో, ఇక ఆమె తోముడు సంగతి ఎవరికి తెలియదు, అంత తోమేది. కాబట్టి అలా తోమేసి తన హృదయం తోముకుంటే బాగుంటుంది కదా, తన హృదయం తోముకుంటే బాగుంటుంది కదా. ఆమెకి పిల్లలు లేరు, ఆమెకి జబ్బు వచ్చింది, ఒకసారి జబ్బు వచ్చి చాలా సిక్ అయిపోయింది, ఇది చనిపోయేలాగా ఉంది. తన భర్త పిల్లలు లేరు, వాళ్ళిద్దరు ఉంటారు, ఆయన పనికి వెళ్ళిపోయాడు. ఏది అడిగినా ఇచ్చేవాళ్ళు కాదు. నేను ముగ్గులేనంటే అప్పుడు భయం వేసి నాకు ఇచ్చేది అనమాట. ముగ్గులేస్తాను కమలక్క, ముగ్గులేస్తాను, బకెట్ ఇవ్వండి ఇచ్చేది. లేకపోతే ఎవరికి ఏది ఉండదు. ఆ బకెట్ కోసం వెళ్తే అంటుంది, అమ్మో ఏంటి ఈ అమ్మాయి చచ్చిపోతుంది ఏంటి అనుకున్నా. నేను స్కూల్ నుంచి వెళ్ళాను కదా, ఇంటికి హాస్టల్ నుంచి వెళ్ళాను, చచ్చిపోతుంది, జబ్బు వచ్చిందేమో, చచ్చిపోతుందేమో, మనుషులు ఎవరు లేరు అని గంగవ్వ అక్కడ గంజి ఉంటే ఆ గంజి ఆ పొయ్యిలో కొంచెం ఒక్క నుప్పురవ్వ ఉంటే ఆ నుప్పురవ్వలో చితుకులేసి అవి వేడి చేసి ఆ గంజి తీసి ఆ గొంతుకులో కాసి పోస్తే ఎప్పుడుకో అని లేచేటప్పటికే సరే లేకనే లేచిందని మా అమ్మని పిలిచా. మా అమ్మని పిలిస్తే మా అమ్మ వచ్చిన తర్వాత కొంచెం ఇంకా కాసిన గంజి పోసి అలా లేపి ఆమె తర్వాత కూర్చోబెట్టి మరి వారం రోజులు మేము మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాను. వారం అయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి అట్లాగే ఉంది మనిషి, బాగుంది కానీ కొంచెం ఏదో తింటుంది ఎత్తుంటే కూర్చోంటుంది కానీ అలాగే ఉంది. కూర్చోబెట్టి నేను కుంకుడుకాయలు ఎత్తుకెళ్ళి ఇంట్లో నుండి తలస్నానం చేయించేసి కొట్టేసేసి శుభ్రంగా తలస్నానం చేయించా. ప్రక్కన ఉన్న మా పెదనాన్న కూతుర్ని పిలిచి నువ్వు రసపోయివే నేను రుద్దేస్తానని తల రుద్దేశాను. ఒళ్ళు రుద్దితే సొత్తలు ఉంటున్నమాట, ఒళ్ళు రుద్దాం, అంతా చేసాం. మళ్ళీ కొన్ని రోజులైనాక బకెట్ ఇమ్మంటే ఏంటండి ఇదంతా శుభ్రం చేసిన బకెట్ ఏం చేయాలి? అలా ఉంటారు కొంతమంది. కానీ అట్లా కాదు, ప్రభు నీ దగ్గరకు వస్తున్నాడు. నీ హృదయం నాకు ఇమ్ము, కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. నాకు ఇస్తే ఏం చేస్తాడు ఆయన? నేను ఏం చేస్తాడు? శుభ్రం చేస్తాడు. ఆ పాత్రను శుభ్రం చేస్తాడు. ఆమె ఎంత తెల్లగా తొమ్మిందో దేవుడు అంతకంటే తెల్లగా చేస్తాడు. మా హృదయాన్ని తెల్లగా చేస్తాడు ఆయన. మన హృదయం తెల్లగా ఉంటే, ఆయన బిడ్డలుగా ఉంటే, ఆయన మనసు ఉంటే, ఆయన ఆలోచనలు ఉంటే, ఆయన తలాపులు ఉంటే అందరూ బాగుండాలనుకుంటాం. ఎవరిని చెడిపోవాలనుకోం. ఎంతమందికి
నూజివీడుకి వచ్చిన తర్వాత ఎంతమందిని బాగు చేయడానికి మరి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. అక్కడ ఆయన శుభ్రం చేశాను. సరే, ముసలమ్మలు ఉండేవాళ్ళు ఆడికి వెళ్ళి బట్టలు చూపెట్టేదాన్ని, ఆడికి అన్నీ చేసేదాన్ని. ఎప్పుడు గబ్బా పరిగెత్తుకు వెళ్ళేదాన్ని, గబ్బా చేసేదాన్ని. మళ్ళీ అమ్మ అమ్మ అనగానే బలు అమ్మ ఇక్కడే ఉన్నా అనేదాన్ని. ఇంటికి వచ్చేసేదాన్ని. అట్లా అందరినీ చేశాను. కానీ ఇవన్నీ చూసాడు దేవుడు నన్ను. ఇవన్నీ చూసి నన్ను ఇక్కడ తెచ్చాడు. అమ్మగారి వల్ల నేను శుభ్రం అయ్యాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి దయచేసి. చాలా తక్కువ ఎత్తారు, అబద్ధాలు ఆడుతున్నారు మీరు. చాలా తక్కువ ఎత్తారు. చాలామంది శుభ్రం అయ్యారు. చాలామంది ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను వాళ్ళ హృదయం శుభ్రం చేయటానికి నేను ప్రయాసపడతాను. వాళ్ళని తిట్టను, ఎట్టున్నావేంటి, ఎటు చేసేవేంటి అను. ప్రేమిస్తే మనుషులు ఎలా ఉంటారు, మార్పు చెందుతారు. ప్రేమ లేని వాడు నా వాడు కాదు అంటున్నాడు. ప్రేమ లేకపోతే దేవుని బిడ్డం కాదు. మనం దేవుని బిడ్డలు అనుకుంటున్నారా? జాగ్రత్త. ప్రేమ ఉండాలి, ఇతరులంటే ప్రేమ ఉండాలి, అనేకులకు సహాయం చేసేవాడుగా ఉండాలి. అది కూడా దేవుని పని. అనేకుల్ని ప్రేమించేవాడుగా ఉండాలి. కాబట్టి దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమించడానికి వచ్చాడు. మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన మనల్ని కడిగాడు, మనల్ని శుద్ధి చేశాడు. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడి ఉన్నావు అంటున్నాడు ఓబద్యాలు. ఏమంటున్నాడు? నిన్ను చూడగా బొత్తిగా చెడి ఉన్నావు. 1:5 ఒకసారి చదవండి. నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడి ఉన్నావు. నిన్ను చూడగా బొత్తిగా చెడి ఉన్నావు. అబ్బా, దేవుడు చూస్తే ఎట్టున్నామంట మనం బొత్తిగా చెడిపోయామంట. నేను బొత్తిగా చెడిపోయానన్న వాడు చెయ్యొద్దండి. నేను బొత్తిగా చెడిపోయానన్న వాడు చెయ్యొద్దండి. దీనికి కూడా ఎత్తరా? అందరూ శుభ్రం అయిపోయారా? అబ్బో, అది మగవాళ్ళు చాలా మంది ఎత్తేసారు పాపం. అబ్బో, నాయనో యేసయ్యా నువ్వు వీళ్ళందరినీ కడుగయ్యా. బొత్తిగా చెడిపోయిన హృదయాల్ని కడగడానికి దేవుడు వచ్చాడు. ఆ సమరయ స్త్రీ కోసమే దేవుడు, ఆ పాపాత్మురాలైన స్త్రీ కొరకే దేవుడు వచ్చాడు. దాచుకోవద్దు, పాపం దాచుకోవద్దు. పాపం ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పడతాడు. పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. దాచుకుని డబ్బులా దాచుకుంటాకి అయ్యి ఏమా డబ్బులు కాదు కదా దాచుకోవటానికి. అది చాలా రోత పెంటతో సమానం. అది దాచుకుంటామా మనం? అది దాచుకోకూడదు. ఇప్పుడు వైద్యులు చెప్తున్నారు కొంతమంది, అది దాచుకోకూడదు, అది పెంట దాచుకోకూడదు అని చెప్తున్నారు. మన జబ్బులు పోవాలంటే మన కడుపు క్లీన్గా ఉండాలి. అలాగే మన జబ్బులు పోవాలంటే మన హృదయం క్లీన్గా ఉండాలి. హృదయం క్లీన్గా ఉంటే దేవునికి ఇష్టం. కాబట్టి మన హృదయం కడుక్కోవటానికి ఈ స్థలానికి వచ్చే దేవుని బిడ్డలు ఎంతో ప్రయాసపడి వాక్యాలు బోధించారు మీకు. అన్నిటినీ చూడండి. 64 కీర్తన గ్రంథం 64:6 ఏముందో చూడండి ఒకసారి. ప్రతి వారి హృదయాంతరంగా అగాధం అంటే అడుగు పెడతాకి ఏం లేదు. ప్రభు వచ్చి అడుగు పెడదామంటే నీ ఇంట్లో కానీ నీ ఒంట్లో కానీ అడుగు పెడదామంటే అగాధంగా ఉంది. ఆ అగాధాన్ని కడుక్కోవడానికి ఎక్కడికి వచ్చాము. అయితే కడుక్కుందామా, కడుక్కొని వెళ్దామా, లేకపోతే అట్లా వెళ్ళిపోదామా? అట్లా వెళ్ళిపోతున్నారు కొంతమంది. వెళ్ళిపోకండి, కడుక్కొని వెళ్ళండి. అమ్మగారు ప్రార్థన చేస్తే దీవెన వచ్చేది. ఇప్పుడు దాకా నేను ఎంచుకున్నాను అనుకున్నారు ఇంటి దగ్గర. నా పని మీద నేను లేను, అడ్డం కొట్టేసారు జనం. ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చేసినంత మాత్రాన మీకు దీవెన రావడం కాదు. కానీ అమ్మ
దేవుడు మీలోకి వస్తే మీకు దీవెన వస్తుంది. దేవుడు నీ హృదయంలో అడుగు పెడితే దీవెన వస్తుంది. అగాధంగా ఉందేమో నీ హృదయం, అడుగు పెడతానికి వీలు లేకుండా ఉందేమో నీ హృదయం, అడుగు పెడతానికి వీలు లేకుండా ఉందేమో నీ ఇల్లు. మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించారు. దుష్టత్వమును మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించడం నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆయన అడుగు పెడతాడు. చెత్త తీసేసి ఆయన అడుగు పెడతాడు. ఆయన అడుగు పెడితే ఒకటే దీవెన నీకు, ఒకటే దీవెన. ఆయన వస్తే నీ హృదయంలో కానీ నీ ఇంటిలో కానీ ఆయన వస్తే ఇక నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. లాజరు ఆయన ఎలాంటి వాడు? లాజరు, చనిపోయిన లాజరు చనిపోయాడు అంటే బ్రతికి లేడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు బతుకున్నారు అనుకుంటారా మీరు? బతుకున్నారు అనుకుంటారు. ఏమన్నాడు? మన పాపముల చేత అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించెను. లాజర్ను బ్రతికించాడు కదా, నిన్ను బ్రతికిస్తాడు. ఈ పాపమును విడిచిపెట్టు, పాపమును బయట పారవేయి, పాపమును తోలివేయి, పాపం లేకుండా చేసుకో. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధి చేసుకో. ప్రభు నీ ఇంట్లోకి వచ్చిన నీకు ఆశీర్వాదం కావాలనుకుంటున్నావు, ఆశీర్వాదం కావాలనుకుంటున్నావు. తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు అనేవాడు, నానా నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండగా ఎప్పుడు ఆ ఒడ్లు ఎత్తండి, ఆ పప్పులు ఎత్తండి, ఆ కాయలు ఎత్తండి, ఆ పెసలు ఎత్తండి, ఆ మినువులు ఎత్తండి, వర్షం వచ్చేస్తుంది, తీయండి తీయండి తీయండి. ఎక్కడ చూసినా ఏముండేవి బాబు, తిప్పలు పడి వాటిని భద్రం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎట్టగొట్ట వదిలించుకున్నాను. వాటితో పాటు సీమలు కూడా ఉండేవి మాకు. అన్నీ సీమలే. అన్నం తిన్నామంటే సీమలే. అన్నంలో సీమలు ఉండేవి, మజ్జిగలో సీమలు ఉండేవి, సీమలే. ఎక్కడ చూసినా ధాన్యం అట్టగే ఉండేది, సీమలు అట్టగే ఉండేది. తిప్పలు పడేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత దోమలు కూడా ఉండేవి. అక్కడ దోమలు ఉండేవి, సీమలు ఉండేవి, ఇవన్నీ అన్నీ ఉండేవి, ఇవన్నీ ఉండేవి. సచ్చేదాన్ని బాబు. ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ పోయినాయి. ఇక్కడ ఉన్నాను నేను, మళ్ళీ ఇక్కడికి అన్నీ వస్తున్నాయి. నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తున్నాయి బాబు అన్నా. అక్క మా ఇంటికి రావా నువ్వు అన్నాడు. ఏంటది? అక్క నువ్వు మా ఇంటికి రావా అన్నాడు. నేను ఎక్కడికి ఉంటే అక్కడికి ఇవన్నీ వస్తున్నాయి అనేటప్పటికే, అక్క నువ్వు మా ఇంటికి రావా, మా ఇంటికి రా అక్క, మాకు కూడా వస్తాయి అన్నాడు. అట్లాగే దేవుడు నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు. నువ్వు శుభ్రంగా ఉంటే దేవుడు నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు. దేవుడు కూడా వచ్చాడు నాతో పాటు. దేవుడు నన్ను తీసుకొచ్చాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నాకు మళ్ళీ అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఏమి కొదువు చేయలేదు. దేవుడు ఉంటే ఏ కొదువ లేదు. ఆశీర్వాదాలన్నీ మనకే వస్తాయి. ఆహారం వస్తుంది, వస్త్రాలు వస్తాయి, డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, అమ్మా అన్నీ వస్తాయిరా. హృదయ శుద్ధి ఉంటే, దేవుడు ఉంటే అన్నీ వస్తాయి. హృదయ శుద్ధి ఉంటే దేవుడు నీలోకి వస్తాడు. కడుక్కో. నీ హృదయంలో ఏముందో, ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ దురాలోచనలు ఏమున్నాయట హృదయంలో నుండి వస్తాయి. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ. దేవదూషణ అంటే దేవుడు కూడా దూషించే మనుషులు. అహంభావము, అవివేకము ఉన్నాయి అనే అహంకారం, అవివేకం. కొంతమందికి అవివేక హృదయం, అంధకారం. అది అవివేక హృదయం, అంధకారం. అది కళ్ళు కనపడం మనుషులకి. ఆస్తులు వస్తే కళ్ళు కనపడవు.
ఇవన్నీ భయంకరమైన ఈ చెడ్డవన్నీ లోనే ఉన్నాయమ్మా. మనిషిని అపవిత్రపరచు. ఈ చెడ్డవన్నీ బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచు. లోనకు వస్తున్నాయి, అన్ని లోనకు వచ్చేసినాయి, అన్ని లోనకు వచ్చేసినాయి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని. అబ్బా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయంలో ఆలోచన తలంపులో ఊహ అంతా కేవలము ఎల్లప్పుడు చెడ్డదని యెహోవా చూశాడు. చెడ్డ హృదయం యెహోవా చూశాడు, చెడ్డ మనసు ఆయన చూశాడు. ఎలా వస్తాడండి మన హృదయంలోకి? దీవెన ఎలా వస్తుందని మనకి? దేవుడు ఉంటే దీవెన వస్తుంది, దేవుడు లేకపోతే దీవెన ఎలా వస్తుంది? వాళ్ళు దీవించబడుతున్నారు, అసూయ. దీవించబడేవాళ్ళు చూస్తే వాళ్ళు దీవించబడుతున్నారని అసూయ. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, నరులు కోసకంట నల్లరాయి బద్దలు అవుతుంది. మరి అది ఏంటో నాకు తెలియదు. దానికి అర్థం ఏంటో నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. మా అమ్మ చనిపోయారు కానీ అప్పటికి నాకు అర్థం. నరుల కోస నల్లరాయి బద్దలు అవుతుందంట. ఎవరన్నా పైకి వస్తుంటే ఒకటే ఏడుపు, ఆళ్ళకి ఏడుపు. వీళ్ళ పైకి వస్తే ఆళ్ళకి ఏడుపు. వాళ్ళ సొమ్ము ఏమన్నా తీసుకున్నారా? వాళ్ళ సొమ్ము తీసుకోలేదు కదా. ఒకళ్ళు పైకి వస్తున్నారు, మీలో ఎవరి సొమ్ము అన్నా తీసుకున్నారా మీరు? లేదు కదా. లేకపోయినా సరే అసూయ ద్వేషం. నేను మొన్న ఎవరో ఒక బాబు చెప్పారు, ఎవరో పాప చక్కగా బాగు చేస్తుంది అన్నారు. అనగానే వాళ్ళంటే నాకు కొంచెం మనసులో లేదు, మంచి ఆలోచన లేదు. లేకపోయేటప్పుడు పోనీ ఎంటగా చెప్తారు కానీ అన్న తర్వాత ఇంట్లోకి వెళ్తే నిద్ర పట్టదే నాకు. నేను ఎందుకు అన్నాను? ఆ పిల్ల మంచిగా బోధే చేస్తుంది అనుకో, అయినా నేను ఎందుకు అన్నాను? నా పిల్లలు బోధ చేస్తుంటే అందరూ వింటలేదా? ఆ పిల్ల మంచి బోధ చేస్తుందేమో, కానీ అలాగే చేస్తారులే వాళ్ళు అట్టేటోళ్ళు అని ఎందుకన్నాను? అయ్యో అని ఎంత పశ్చాత్తపడ్డానంటే ఆ రోజంతా రాత్రంతా పశ్చాత్తపడ్డాను. ఆ తమ్ముడు ఉన్నాడో లేదో ఇక్కడ తెలియదు కానీ, ఆ కుటుంబీకులు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ చాలా పశ్చాత్తపడ్డాను. కాబట్టి ఇతరుల గురించి మనం అసూయపడకూడదు, ద్వేషించకూడదు. వాళ్ళని గురించి చిన్న మాట కూడా మనం మాట్లాడకూడదు. కాబట్టి దేవునికి ఇష్టమయ్యింది, నాకు ఇష్టమయ్యింది, నేను ఉంటాను అక్కడ. ఎక్కడో మాట అంటాడు దేవుడు, వాళ్ళతో ఉంటాం, నాకు ఇష్టమయ్యింది. అయితే నేను మీకెందుకు కడుపు అన్నట్టు మాట్లాడతాను. వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమయ్యింది, మీకెందుకు కడుపు మంట అంటారు. కాబట్టి ఇతరుల పైకి వస్తుంటే మనం కడుపు మంటతో మాట్లాడకూడదు. చిన్న మాటే అన్నాను నేను. ఆ చిన్న మాటకి రాత్రి అంతా నాకు నిద్ర లేకుండా అలాగ నన్ను తోసేసింది ఆ మాట. ఏమి ఆయన అనలేదు, ఎవరి దగ్గర అన్నాను ఆ మాట, చిన్న మాట. ఎందుకన్నానా నా పిల్లలు మరి వాక్యాలు చెప్తుంటే ఎంతమంది అనుకుంటారు, అయ్యో నేను ఎందుకన్నాను ప్రభువా, నన్ను క్షమించండి అని చాలా బాధపడ్డాను, ఏడ్చాను. కాబట్టి మనము చాలా విషయాల్లో ఇతరుల గురించి చెడు మాట్లాడుకోవటం, చెడు తలంచడం, చెడు ఆలోచనలు. ఎవరన్నా పైకి వస్తుంటే, ఎవరన్నా ఆశీర్వదించబడుతుంటే, యోబు ఆశీర్వదించబడ్డాడండి. యోబు ఎంత ఆశీర్వదించాడు? ఊజు దేశంలో ఆయనంత ధనవంతుడే లేడు, యోబు అంత ధనవంతుడే. గొర్రెలను ఆశీర్వదించాడు, ఎట్లను ఆశీర్వదించాడు, ఒంటెలను ఆశీర్వదించాడు, బిడ్డలను ఆశీర్వదించాడు, గాడిదలను ఆశీర్వదించాడు, అన్నిటినీ ఆశీర్వదించాడు. యోబు ఆశీర్వాదం ఎంత అని చెప్పడానికి వీలు లేదు. తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడిగా ఉండే. తూర్పు జనులు అందరిలో అతడు గొప్పవాడుగా ఉన్నాడు. అంత ఆశీర్వాదం వచ్చింది. యథార్థవంతుడుగా ఉన్నాడు, నీతివంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు. ఆయన
ఆయన్ని తగులుకున్నారు కొంతమంది. రే నువ్వు అక్కడ సొమ్ము తిన్నావుగా, నువ్వు విధవరాలు సొమ్ము తిన్నావుగా, నువ్వు ఎట్ట వచ్చింది నీకు ఇదంతా, నువ్వు అట్ట చేసావుగా. మీరు చదవండి యోబు గ్రంథం. ఎంత ఆరోపిస్తున్నారంటే అంత ఆరోపిస్తూ ఉంటారు. ఎట్లా వచ్చింది నీకు ఇదంతా, నువ్వు ఇట్టాటోడివి, అట్ట చేసావు, విధవరాలు సొమ్ము తిన్నావు, పేదోళ్ళ సొమ్ము తిన్నావు, ఏదో అన్నీ ఏమేమి ఉంటాయి, చాలా మాటలు ఉన్నాయి. ఆ మాటలన్నీ పెట్టి ఆయన ఊరికే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఊరికే మాట్లాడు. కానీ దేవుడు చివరికి వచ్చి ఆయన ఏమన్నాడు, యోబు అంత యథార్థవంతుడు భూమి మీదే లేడంట. భూమి మీద అతను వంటి వాడు ఎవడూ లేడంట. అతను వంటి వాడు, ఆశీర్వాదం పొందుకున్న మనిషికి అలాంటి వాడు ఎవరూ లేరు. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తున్న మన కడుపు ఎందుకండి. ఎవరినైనా దేవుడు ఆశీర్వదిస్తుంటే ఎవరు వాళ్ళ గురించి మీరు తప్పుగా ఆలోచించబడకండి. ఆయన ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, ఆశీర్వదించడం. అంతేగాని మనం కూడా ఆశీర్వదిద్దాం వాడిని. అంతేగాని ఎవరిని శపించే మనసు మనకి, శపించే మనసు మనకుంటే ఆ శాపం తిరిగి మన మీదకే వచ్చేస్తుంది. అలా ఆశీర్వాదానికి కారకులైతే వాళ్ళ మీదకే ఆశీర్వాదం వెళ్తుంది. వాళ్ళ ఆశీర్వాదాల కారణం కాకపోయినట్లయితే మన పాపం మన మీదకే వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మనం దేవుని అందరే వాక్యం వింటున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం. అయితే అందరినీ దేవుడు ఆశీర్వదించాలని ఆశపడండి. అందరికీ కూడా అన్న వస్త్రాలు ఉండాలని ప్రార్థన చేయండి. మా తల్లి ఎప్పుడు ప్రార్థన చేసేది, ప్రభువా అందరికీ అన్న వస్త్రాలు ఉండయ్యా, ఎవరు అన్నలేని వాళ్ళు ఉండనియొద్దయ్యా. మా గ్రామంలో అందరూ దేవుని కలిగి ఉండాలి ప్రభువా. ఒక అత్తమ్మ ఉండేది. ఆమె ఏం చేసేదంటే, అమ్మ శిరోమణి మా ఊళ్ళో అందరూ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ప్రార్థన చెయ్యి అనేది. అందరిని ఆశీర్వదించమని ప్రార్థన చేసేది. మా అమ్మ కూడా చేసేది. అందరికీ అనవసరాలు అయ్యా, ఎవరు భోజనం లేని వాళ్ళు లేకుండా చెయ్యయ్యా మా గ్రామంలో అని ప్రార్థన చేసేది. గ్రామంలో అట్టాడు ప్రార్థన చేసే ఒక తల్లి ఉంటే ఆ గ్రామానికి అంత మేలు. నువ్వు అలాంటి వ్యక్తివేనా? సహవాసంలో అలాంటి వ్యక్తులు ఉంటే సహవాసానికి ఎంత మేలు, సహవాసం ఎంత దీవించబడుతుంది, ఎంతమందికి ఆశీర్వాదం వస్తుంది సహవాసాన్ని బట్టి. కాబట్టి అందరూ ఒకరిని ఒకరు కించిపరుచుకునే మనసుతో ఉండకుండా మనం దీవించే మనసుతోనే ఉండి దేవుని దీవెనలు అందరికీ ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించాలని మీ అందరి దీవెనలు పొందుకొని క్షేమంగా గృహాలకు వెళ్ళి మంచి ప్రార్థన పనులుగా ఉండి మీ గ్రామాల కొరకు, అనేక పట్టణాల కొరకు, దేశం కొరకు, విదేశాల కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు. సరే, చిన్న ప్రార్థన. మహోన్నతుడా సర్వశక్తి దేవుడు, నాయన ఎన్ని దినాల నుండి బిడ్డలు నాయన వాక్యం వింటూ ఉన్నారు ప్రభువా. ఎండనక వాననక ప్రభువా బిడ్డలు ప్రయాసపడ్డారు, ఈ స్థలాన్ని సిద్ధం చేశారు ప్రభు. ఈ స్థలం కొరకు వాడు సహాయం చేయండి. ఈ స్థలం మా కొరకు కాదు ప్రభు, మాది కాదు, నీ కొరకు నువ్వు నివాసం అనేక నివాసం నాయన ఇక్కడ నాయన మీరు కరుణించండి, క్షమించి మమ్మల్ని ప్రభువా. నాయన కష్టమైన పనులు చేస్తూ ఉన్నారు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోనండి, మీ దయాహస్తాన్ని ఇస్తున్నాను దేవా. ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లి, ప్రతి బిడ్డ ప్రభువా నాయన యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమని చెప్పినట్టుగా దేవా, దేవుని కొరకు, దేవుని స్థలం కొరకు అనేకులు ప్రార్థించే వారికి ఉండగలిగినట్లు సహాయం చేయండి నాయన. మన హృదయాలు నాయన చెడుకి ఆకర్షించబడేవి కాక మంచి నిర్ణయం తీసుకునే వారుగా
క్షేమకరమైన వార్త నాయన రేపు దినమందు మేము విని ప్రభు సంతోషంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నాయన నాకు కూడా అవకాశం దయచేయండి. మీరు కృప చూపి మీ మహిమ కొరకు దేవుని మోసపోయే బిడ్డలుగా దేవుని బిడ్డలు చెప్పినదంతయు విని దానితో నాయన హృదయ శుద్ధి గల వారిగా తిరిగి వెళ్ళగలిగినట్లు సహాయం చేసి పెట్టమని. ఏదైనా నాయన మరి మహిళా దినమో ఏదో అంటున్నారు, మదర్స్ డే అంటున్నారు. ప్రభువా మదర్స్ అందరినీ కూడా నాయన మంచి మదర్స్గా ప్రభువా నాయన మంచి పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని ప్రభువా మంచి పిల్లలుగా తయారు చేసి దేవుని మాటలు వాళ్ళకి నేర్పించి వాళ్ళు మంచి మార్గాన్ని దిద్ది నాయన మంచి మదర్స్గా ఉండడానికి సహాయం చేసి పెట్టమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను స్వామి. మరి ఈ యొక్క సహవాసంలో అనేక మంది తల్లులు ఉన్నారు. మరి ఈరోజు ప్రపంచం అంతా కూడా మాతృ దినోత్సవం, మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలనుకోలేదు, కానీ కొంతమంది సిద్ధపడి ముందుకు వచ్చారు. సేమ్ టైం మరి బైబిల్లో స్త్రీలకు, తల్లులకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానమే కాదు, వారి యొక్క పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ప్రతి తల్లి కూడా ఆ మాతృ దినోత్సవం సందర్భంగా మన యొక్క బైబిల్లో బోధించినటువంటి ఆ తల్లి యొక్క బాధ్యతను మనము జ్ఞాపకం చేసుకునటం అనేది బాగుంటుంది. కాబట్టి మనం తల్లులందరూ కూడా ఆ యొక్క బాధ్యతను ముందుకు తీసుకెళ్లేటువంటి విధానములో అందరినీ కూడా ప్రోత్సహించాలని, మరి ఇక్కడ ఉన్న తల్లులందరికీ కూడా మీరు చేసే కుటుంబానికి, సంఘములో మీరు చేసేటువంటి మీ యొక్క స్థానము, మీకున్న పాత్ర, మీరు చేసేటువంటి యొక్క అనేకమైనటువంటి పనులు, వీటన్నిటినీ ప్రతి ఒక్కరికి కూడా మనం సత్కరించాలి. కాబట్టి అందరినీ సత్కరించడం సాధ్యం కాదు. కాబట్టి మీ అందరి తరపున ఆత్మీయ తల్లినటువంటి అమ్మగారిని మరి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు సత్కరించాలని కోరుకుంటూ ఉన్నారు. మరి ఇదే సమయంలో మన మధ్య మెలోడీ గారు కూడా స్టేజ్ మీద పిలవమని అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఐ ఇన్వైట్ మెలోడీ టు కమ్ ఆన్ ద డయాస్. సో ఈ సమయంలో ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంగా మన మధ్య ఉన్నటువంటి పెద్దలు తక్క ఒక చిన్న కవిత ఈ సందర్భంగా మనందరికీ చదివి వినిపించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. బాబు ఒక మైక్ ఇవ్వండి. ఈ సందర్భంగా అమ్మగారిని, మెలోడీ గారిని సత్కరించడానికి ఆ కవిత అయ్యేలోపు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీ అందరికీ ఈ వర్షాంతర రిట్రీట్ శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దినాలన్నిటిలోనూ దేవుడు కృప చూపి ఈ చివరి దినం వరకు మనల్ని అందరినీ క్షేమంగా ఎండలో కూడా చల్లని వాతావరణాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి రిట్రీట్ తర్వాత మనందరం సంతోషంగా జరుపుకునే ఈ మాతృమూర్తుల దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. మానవ మనుగడలో దైవం ప్రసాదించిన వరం మగువ. మానవ మనుగడలో దైవం ప్రసాదించిన వరం మహిళ. ఆ మహిళకు మధురానుభూతిని సంతరింపజేసింది దైవం. ధనమండి గారు సేవకురాళ్ళు
త్వరగా ముందుకు వచ్చినట్లయితే కవిత అయ్యే లోపు త్వరగా రండమ్మా. ఆ మగువకు మధురానుభూతిని సంతరింపచేసింది దైవం. ఆ వరమే ధరణిపై ధన్యతను అలంకరింపచేసింది. ఆ వరమే ధరణిపై ధన్యతను అలంకరింపచేసింది. ఆ ధన్యతను అందుకున్న ప్రతి మహిళ మాతృమూర్తిగా మారింది. ఆ ధన్యతను అందుకున్న ప్రతి మహిళ మాతృమూర్తిగా మారింది. ఆ మాతృత్వమే దైవం ప్రసాదించిన వరం. భౌతికంగా మాతృత్వం ఒకవైపు, ఆత్మీయ మాతృత్వం మరొక వైపు. ఇరువైపులా మాతృత్వం అందుకున్న మన ఆత్మీయ తల్లి. భౌతికంగా మాతృత్వం ఒకవైపు, ఆత్మీయ మాతృత్వం మరొక వైపు. ఇరువైపులా మాతృత్వం అందుకున్న మన ఆత్మీయ తల్లి ఇల్లాలిగా, ఉద్యోగినిగా, తల్లిగా, మంచి మహిళగా. ఇల్లాలిగా, ఉద్యోగినిగా, తల్లిగా, మంచి మహిళగా భరించి, సహించి, ప్రేమించి, ఆదరించి, లాలించి, బోధించి. భరించి, సహించి, ప్రేమించి, ఆదరించి, లాలించి, బోధించి నేటి సమూహాన్ని కన్న తల్లి మన ఆత్మీయ తల్లి. కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలో, శోధనలో, సంతోషంలో, దుఃఖంలో దైవత్వపు ప్రేమను రుచి చూపించి ఆత్మీయతలో పెంచి, దైవత్వపు ప్రేమను రుచి చూపించి ఆత్మీయతలో పెంచి అన్నింటా తానై అందరికీ చేరువై, అన్నింటా తానై అందరికీ చేరువై నేనున్నానంటూ, నేను చేస్తానంటూ, తనకి ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నేనున్నానంటూ, నేను చేస్తానంటూ ఆరోగ్యమును సైతం లెక్క చేయక దైవ ప్రేమను పంచిన తల్లి మన ఆత్మీయ తల్లి. ఆత్మీయ తల్లికి, ఆ మార్గంలో పయనిస్తున్న తల్లులందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి తల్లికి, ఆత్మీయ తల్లికి, ఆ మార్గంలో పయనిస్తున్న తల్లులందరికీ మాతృ దినోత్సవపు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి Hello. What a time, what a time when our joy discipline this day, fine day. It's indeed a Mother's Day, Mother's Day. What a time when our joy discipline this day, fine day. It's indeed a Mother's Day, Mother's Day. Sing or sing with jubilation, sing aloud with inspiration.